హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వెళ్తే ఈరోజు వచ్చేసి బిందు మాధవి అండి. అంటే బిగ్ బాస్ ఓటీటీలో జరిగినటువంటి బిందు మాధవి విన్నర్ అయింది కదా, ఆ సీజన్ గురించి చెప్తున్నాను. అసలు బిందు మాధవి గురించి చెప్పుకోవాలంటే అసలు పాపం తను నార్మల్గా ఉన్నా కూడా నటరాజ్ మాస్టర్ నెక్స్ట్ వచ్చేసి అఖిల్ వీళ్ళు ఏం చేశారంటే బాగా ప్రవోక్ చేశారనమాట. ఎలా అంటే అసలు ప్రతిదానికి కూడా టార్గెట్ చేయడం. అసలు నటరాజ్ మాస్టర్ అయితే జంతువుల పేర్లతో ఉపయోగించడం. అసలు తెలుగు అమ్మాయే కాదు, మేము తెలుగు యాక్టర్స్ ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడ బిగ్ బాస్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతావు నువ్వు అన్నట్లు మాట్లాడారనమాట. ఇలాంటి విషయాలు బిందు మాధవి గారు ఫైనల్ వరకు రావడానికి కూడా మంచి అవకాశం కల్పించాయన్నమాట. ఇంకోటి ఏంటంటే బిందు మాధవి గారు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ కోల్పోలేదండి. నాకు బిందు మాధవి గారు మాట్లాడే విధానం కానీ ఏదైనా చాలా బాగా నచ్చుద్ది. చాలా క్లారిటీగా మాట్లాడతారు, చాలా డేర్గా మాట్లాడతారనమాట. అసలు బిగ్ బాస్ సీజన్స్లో డేర్ అండ్ డాష్ అనుకోవాలంటే ఒకటి హిమజ, నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఇంకొక ఆవిడ ఉందండి, ఇనయా సుల్తానా, నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి, నెక్స్ట్ గీతా మాధురి గారు. అంటే గీతా మాధురి గారు ఆర్గ్యూ ఎక్కువ చేయరు, కానీ పాయింట్ ఉన్నట్లు మాట్లాడతారనమాట. వీళ్ళు అనమాట చెప్పుకోవాల్సిన వాళ్ళు అసలు లేడీ పులి అనమాట. అలా ఎవరన్నారంటే ఆ లేడీ పులి ఆడపులి అని వాళ్ళ ఫాదర్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆడపులి ఆడపులి అని ఫస్ట్ ప్లేస్ చాలామంది ఇచ్చారండి, కొంతమంది సెకండ్ ప్లేస్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అంటే తనకున్నటువంటి ఫాలోయింగ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ చెప్పేశారనమాట. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పేశారు. విన్నింగ్ ముందే తను విన్నర్ అని అర్థమైపోయింది అనమాట. కానీ ప్రతి దాంట్లో కూడా భయపడలేదండి. తను ఆర్గ్యూ చేయడంలో చాలా ఫైట్ చేస్తుంది, చాలా క్లారిటీతో ఆలోచిస్తుంది అనమాట బిందు మాధవి గారు. అదే తనని విన్నర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక్క విషయంలోనే కొంచెం నచ్చలేదు. మిత్రా గారిని ఒక నామినేషన్స్ అప్పుడు ఒక ఎగతాళి చేశారనమాట. అది కొంచెం నచ్చలేదు. అది తప్పితే మిగతాదంతా సూపర్ అనమాట. తను ఆడే విధానం కానీ, ఆ త్రిశూలం పట్టుకొని ఇలా అనడం కానీ, నటరాజ్ మాస్టర్ని జంతువులతో పోల్చినా కూడా సైలెంట్గా ఉండడం కానీ అది చాలా బాగా అనిపించింది. నటరాజ్ మాస్టర్కి అలా బిందు మాధవి గారిని టార్గెట్ చేయకపోతే తను మేబీ రన్నర్ అయ్యేవాడేమో అనిపించింది. అప్పుడైతే అఖిల్ రన్నర్ అయ్యాడు. తేజస్వి గౌడ కూడా తేజస్విని కూడా ఉందన్నమాట. అయితే ఆ సీజన్లో ఏంటంటే తీసుకున్న వాళ్ళని మళ్ళీ ఓటీటీలు కూడా తీసుకున్నారు, అంతకుముందు తీసుకున్న వాళ్ళని అనమాట. అంటే కౌశల్ సీజన్ అప్పుడు తేజస్వి ఉంది, ఆమెనే మళ్ళీ ఓటీటీలో కూడా తీసుకున్నారనమాట. కానీ ఇంపాక్ట్ అయితే బాగా చూపించింది వచ్చేసి బిందు మాధవి గారు. లేడీస్లో సూపర్ అండి. ఇంతవరకు కూడా విన్నర్ అనమాట, లేడీ విన్నర్. కానీ అది మామూలు బిగ్ బాస్ అయితే ఇంకా ఎక్కువ ఆదరణ పొందేది. తనకి రావాల్సిన గుర్తింపు అనేది రాలేదని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా గుర్తింపు రావాలన్నమాట తనకి. ఎనీవే సూపర్గా ఆడారు. టాకింగ్ పవర్ సూపర్గా ఉంటుంది. పాయింట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. ఏదైనా వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడడం ఏది ఉండదన్నమాట, మొహం మీద మాట్లాడతారనమాట. అంతలో నటరాజ్ మాస్టర్ని కూడా ఎదిరించి బెదరకుండా ఆడిందంటే గ్రేట్ అండి. బిందు మాధవి గారు నా ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట. నాకు చాలా ఇష్టం బిందు మాధవి గారి క్యారెక్టర్ అన్న అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ శివ్ గారికి ఫ్రెండ్షిప్లో నిలబడడం అండగా అనేది కూడా చాలా బాగుంటుంది. అఖిల్తో ఫైట్ చేసింది అనమాట శివ్ కోసం. అంటే యాంకర్ శివ ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు కదా, అతని కోసం ఒక దశలో అఖిల్తో ఫైట్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చూడడానికి చాలా బాగుంటుందని. మొత్తానికి ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదండి, దయచేసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది 10 మందికి రీచ్ అవుతుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.